జెండా విషయం కార్యక్రమం దగ్గర కావాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి విడుదలపట్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు పెళ్లి చెన్నారాయణ గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవనీయులు టీడీ బోర్డు సభ్యులు పెద్దలు జగన్ కృష్ణమూర్తి గారు, అదేవిధంగా సోదరులు నాగోల్ ప్రాజెక్ట్ చైర్మన్ కాంతారా గారు, అదేవిధంగా డాక్టర్ ఉన్న నాగమల్లికార్జున గారు, చీనా పార్టీ నాయకులు బాబువల్లి గారు, రమేష్ గారు, జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు పిడుగురావు గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారు, వెన్నుగోడ వెంకటేశ్వర గారు, బడిగుంతల వెంకటేశ్వర గారు, శ్యామ్ గారు, పొడవల సాంబశ్వర గారు, పొల్లయ్య గారు, అదేవిధంగా పండగ సీని గారు, హరిగారి సీని గారు, వేదికమైన నాయకులందరూ. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కానీ ఈ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన వాళ్ళు కానీ, తెలుగుదేశం జెండాని పీకుతామన్న వాళ్ళు కానీ, తెలుగుదేశం నాయకుల్ని ఉండకుండా చేస్తామన్న వాళ్ళు వాళ్ళ జెండా వాళ్ళు పీకున్నారు చెప్తే మన జెండా పీకలా ఎప్పుడు కూడా ఒక మనిషి అన్నవాడు మనం బాగుండాలి, ఎదుటి వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటాం తప్పితే ఎదుటి వాళ్ళు బాగుండకూడదు, నేనే బాగుండాలంటే ప్రకృతి ఎవరిని కూడా వదిలిపెట్టదు. అందుకని ఇందిరాగారి దగ్గర నుంచి మనం చూసుకుంటే ఈ పార్టీని ఏదో చేయాలనుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చరిత్రలో ఏ విధంగా అయిపోయారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పార్టీలో అన్నగారు 1982 మార్చి 29న హైదరాబాద్ న్యూ పార్టీలో పార్టీ స్థాపించినప్పుడు పార్టీ జెండా రూపకల్పనే ఈ పార్టీకి ఒక వెన్నెముక, దృష్టి ఉన్నంత వరకు ఈ పార్టీ ఉంటుంది అంటే ఆ జెండా రూపకల్పన 5వ తరానికి చదువు మహిళలు సౌభాగ్యవంతులుగా ఉండాలంటే ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం చూసాం. ఆ జెండాలో రైతు నాగులుంది, కార్మికుడి చక్రం ఉంది, పేదవాడి గుడ్స్ ఉంది. అది ఆ రోజు అన్నగారు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆ జెండాను రూపకల్పన చేయడం జరిగింది. 80లో పార్టీ పెట్టినప్పుడు చేశారు. నేను సినిమా నుంచి వచ్చాడు, ఎవరు ఓట్లు వేస్తారు సినిమా వాడి కంటే పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చి 1983 జనవరి 9న అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అప్పుడైతే మనం చూసుకుంటే 2004 89లో ఓడిపోయినా 94లో వన్ సైడ్గా మెజార్టీని ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కేవలం 26 సీట్లు వచ్చినాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 2004 నుంచి 14 దాకా మన అపోజిషన్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా పార్టీని మరి ఏం చేయలేకపోయారు. మళ్ళా 1924 మధ్య ఒక రాక్షస ప్రభుత్వం మరి మన అధినేత కుటుంబాన్ని మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారు, ఏ విధంగా చేశారు, రాష్ట్రంలో అరాచకమైన పరిపాలన మనం చూసాం. రాజకీయాల్లో ఒక కొత్త ధరాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు 30 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అందరిన అహంకారంతో పరిపాలన చేస్తే అన్నగారు ఆ రోజు
రాజకీయాలంటే డబ్బులు ఉన్న వాళ్ళదే కాదు, రాజకీయాలంటే ఉన్నతమైన కులాలదే కాదు, రాజకీయం అంటే పేదవాడు అని పార్టీ పెట్టి చదువుకున్న వాళ్ళు ఎంతమందిలో 82లో 83లో సీట్లు ఇచ్చి 83లో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా అంతమందిని చేశారు. ఆ రోజు 84లో ఇందిరాగాంధీ ఆవిడ సంక్షోభణ చేసుకొస్తే మళ్ళా ప్రజాప్రతినిధులు నెల రోజుల్లోనే మళ్ళా ముఖ్యమంత్రి అయిపోయి ఆ రోజు మనం 84 పార్లమెంట్ ఎన్నికలు జరిగితే దేశం ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు దేశం అంతా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వీస్తే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం పార్టీ 30 స్థానాలు గెలుచుకొని లోకసభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోషించింది.